ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. హరి. ఏ విధంగా అయితే బంగారం పుటం పెట్టబడినప్పుడు కొత్తదిగా మెరుస్తూ ఉంటుందో, అలాగే మనసులో ఉన్న గుణాలు ఎప్పుడైతే వదిలేస్తాయో, గుణాల నుండి బయటపడి జీవుడు ధ్యానంతో తత్వాన్ని అందుకున్నప్పుడు శుద్ధమైన ప్రకాశంతో వెలిగిపోతాడు. జీవుడు సచ్చిదానంద స్వరూపుడే. గుణాలతో తాదాత్మ్యం వలననే ఆ గుణాలు తన మీద ఆపాదించుకుంటున్నాడు. శరీరం చేస్తూ ఉన్న కర్మలు నేను చేస్తున్నానని, శరీరం అనుభవించేటువంటివి నేను అనుభవిస్తున్నాను అని భావిస్తున్నాడు గుణ తాదాత్మ్యం వలన. గుణాల నుంచి ఎప్పుడైతే బయటపడి ఆత్మగా స్థిరపడతాడో, నేను కేవలం సచ్చిదానంద స్వరూపాన్నే అనే అనుభవాన్ని పొందుతాడు. అది ధ్యానం ద్వారాగా సాధించాలి. ఎలా చూడండి, 323. నిరంతరాభ్యాసవశాత్తదిత్థం పక్వం మనోబ్రహ్మణి లీయతే యథా తదా సమాధి సవికల్పవర్జితః స్వతోద్వయానందరసానుభావకః. నిరంతర అభ్యాసవశాత్ ఇత్థం, నిత్యం నిరంతరం చేసేటువంటి అభ్యాసం ఏదైతే ఉందో, పక్వం మనసు పక్వమైంది అని అంటే, బ్రహ్మని లీయతే యథా, పరబ్రహ్మతత్వంలో లీనమైపోతుందండి. తదా సమాధి సవికల్పవర్జిత, ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండేటప్పుడు మొదట సవికల్పంగానే ఉంటుంది, అది క్రమంగా నిర్వికల్పంగా మారుతుంది. ఆత్మతత్వాన్ని బాగా ఎరిగి ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు తత్వం గుర్తొస్తూ ఉంటుంది, మళ్ళీ మర్చిపోబడుతూ ఉంటుంది. తత్వాన్ని మర్చిపోయినప్పుడు ఆలోచన పైకి వస్తుంది, తత్వాన్ని గుర్తు చేసుకుంటే మళ్ళీ ఆలోచన పడిపోతుంది. ఇలాగా క్రమంగా వస్తూ 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 సవికల్పవర్జిత ఒక రోజుకి పూర్ణంగా స్థిరపడుతుంది. అప్పుడు స్వతః అద్వయానందరసానుభావక, సో అద్వయ ఆనందరస అనుభవక, రెండవది లేనటువంటి ఏకమైన తత్వంలో స్థిరంగా నిలబడిపోవడం జరుగుతుంది. దీన్ని నిరంతరం ప్రాక్టీస్ చేయాలండి. ప్రాథమిక స్థితిలో ధ్యానం అంటేనేమో సాకార సగుణ ధ్యానమే. మొట్టమొదట కనీసం ఇష్టదైవ రూపాన్నైనా చూపులు నిలబెట్టేటట్టు చేసుకోగలగాలి. చూస్తూ ఉంటే ఇష్టదైవం యొక్క పాదాలు ముఖము స్థిరంగా మనసులో ముద్ర వేసుకోగలగాలి. కళ్ళు మూసినా కనిపించాలి, కళ్ళు తెరిస్తే అక్కడే దృష్టి నిలబడాలి, కళ్ళు మూసినా అదే దృష్టి నిలబడాలి. ఇది కొద్ది రోజులే కొనసాగుతుంది. కానీ దాని నుండి పైకి రావాలి అని అనుకుంటే ఆ ఇష్టదైవం యొక్క ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలు బోధనలు ఏవైతే ఉన్నాయో అవి బాగా తెలుసుకొని
ఆ గుణాలను ఇష్టపడే కొద్దీ అవి మనలో పెరుగుతాయి. అన్నీ సాత్విక గుణాలే. ఎక్కడ సాత్విక గుణాలు నిలబడుతూ ఉన్నాయో, ఇప్పుడు జ్ఞానం కూడా అధ్యయనం చేయడం అనేటువంటిది జరిగితే అప్పుడు తెలుస్తుంది భగవంతుడు ఆకారం కాదు నిరాకారము అని. ఆకారం అయితే ఒక్కడేగా అనేక మంది ఉన్నారు దేవతలు కూడా, వాళ్ళకు భేదాలు చూడడం జరుగుతుంది. ఇది ద్వైత దృష్టి. అద్వైతంలో భగవంతుడు అంటేనే నామరూపానికి అతీతుడు, అన్ని నామరూపాల్లో కూడా ఉన్నవాడు, సర్వవ్యాపకుడు, అన్ని జీవరాశుల్లోనూ ఉన్నవాడు. ఆయన చావు పుట్టుకలు లేనివాడు, చావు పుట్టుకలు కలిగినటువంటి జీవరాశుల్లో కూడా కనిపించేవాడు. మరి ఆయన ఒక రూపం అయితే అది ఎక్కువ కాలం జీవించచ్చునేమో కానీ అనంతం కాదు. అలాగే భగవంతుడు చావు పుట్టుకలు లేనివాడు, అనంతుడైనటువంటి వాడు, అనంతకాలంలో ఉండేవాడు అని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి శాస్త్రాల్లో కేవలం పైకి కనిపించే నామరూపం దేవుడు కాదు, వెనకలో ఉన్న నిరాకారం కాబట్టి అన్ని ఆకారాలకు అదే ఆధారము అనేటువంటి విషయం అర్థమవుతుంది. అది ఎక్కడైతే అర్థమవుతుందో క్రమంగా ఏంటంటే నేను కూడా దేహం అనే వద్దులకు అతీతంగా ఉన్నాననే విషయం తెలుస్తుంది. తనలో ఎప్పుడైతే ఆ ఇష్టదైవం యొక్క గుణాలు, సద్గుణాలు ఉపాసన చేయడం వలన, శాస్త్ర అధ్యయనం చేయడం వలన ఉత్తమోత్తమైనటువంటివి ఏ లక్షణాలు అయితే చెప్పబడుతున్నాయో ఆత్మలక్షణాలుగా, ఆ లక్షణాలు తనలో పెరిగాయా క్రమంగా ఏమనిపిస్తుంది తెలుస్తుంది, నేను శరీరం అనుభూతులకు అతీతంగా ఉన్నాను, నా నిజస్వరూపం ఏంటి అని మనన నిధిధ్యాసలు కొనసాగించే కొద్దీ మననంలో స్థిరపడుతుంది. ఖచ్చితంగా నేను శరీరం కాదు, ఈ శరీరం కేవలం మెలకువలోనే పనికొచ్చేది. మరి అంతఃకరణ అది కల వరకు వస్తుంది. గాఢ నిద్రలో కూడా నేనున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను వేరుగా ఉన్నాను. ఎవరా నేనా అని ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడో అనుకోండి, మొట్టమొదట మనసు కొంచెం ఆగుతుంది కదులుతుంది. క్రమంగా మనసు నిశ్చల స్థితికి రావడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో దాన్నే సవికల్పం నుండి నిర్వికల్ప సమాధికి ప్రాక్టీస్ అవుతుందండి అని. స్వతహాగా ఎక్కడైతే మనసు నిర్వికల్ప స్థితిలో నిలబడిందో అద్వయ, ఇక రెండవది కనిపించదు, కేవలం నేనున్నాను తెలుస్తుంది. అంతవరకే రెండవది కనిపించదు. అద్వయ ఆనందరస అనుభవ, అప్పుడు ఆనందరసం అనుభవానికి వస్తుంది. ఆనందం అంటే విషయాల నుండి వచ్చేటువంటిదేమో సంతోషం భోగం వలన, కానీ ఆనందం దుఃఖరహిత స్థితి, శోకరహిత స్థితి. మనసు ఆలోచనల నుండి ఉపసంహరించబడుతుంది అని అంటే ఆనందంలో స్థిరపడుతూ వస్తుంది స్వతహాగా. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు గాఢ నిద్రలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, ఎట్లాగా ఇతరమైన విషయాల నుండి కాదు, స్వతహాగా అదే అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది ఉపాధులకు అన్నిటికీ కూడా. అత్యంత అలసిపోయి నీరసంతో ఉన్నటువంటి ఉపాధులు కూడా ఒక 2 గంటల గాఢ నిద్రలోకి వెళ్ళి బయటకు వచ్చాడంటే అన్నీ శక్తితో నింపబడతాయి. అలాగే ఏంటి అంటే ఇక్కడ కూడా నిర్వికల్ప సమాధి అనుభవం వస్తూ ఉన్నది ఏనంటే ఉపాధులకు శక్తి రావడమే కదా తర్వాత విషయం. ఇక్కడ నేనే శక్తి అని తెలుస్తుంది. ఒకే ఉపాధి ఆరోగ్యాన్ని బట్టి దాని యొక్క వయసును బట్టి వ్యవహరిస్తుంది, కానీ ఇక్కడ వ్యక్తి లోపల నీరసానికి లోనుకోవడం, ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది సమాధిలో ఏకత్వ స్థితిని పొందేటువంటి విధానం అంటే. సమాధినానేన సమస్త వాసన గ్రంథిర్వినాశోఖిల కర్మనాశ అంతర్బహిః సర్వత ఏవ సర్వదా స్వరూప విస్ఫూర్తిరయత్నత స్యాత్. అనేన సమాధిన, అదిగో ఈ నిర్వికల్ప సమాధి ద్వారాగా సమస్త వాసనా గ్రంథి, అన్ని రకాల వాసనా గ్రంథులు ఉన్నాయి. వినాశ, ఆ అన్ని గ్రంథులన్నీ అవే అవిద్య కామకర్మలండి. వాటికి మూలం ఇదిగో వాసనలు.
ఇవన్నీ తెగిపోతాయండి. అఖిల కర్మ నాశ, ఎప్పుడైతే కర్మలన్నీ కూడా నాశనం, ఈ గ్రంథులు ఎప్పుడైతే తెగిపోతున్నాయో కర్మలన్నీ కూడా ఊడిపోతున్నాయండి. కర్మలు ఏవి అక్కడ? సంచిత, ఆగామి, ప్రారబ్ధాలు అనేటువంటి 3 ఉన్నాయి. అవి కూడా తొలగిపోతాయండి. అంతర్బహి, లోపల బయట, సర్వత ఏవ, అంతటా కూడా, సర్వదా ఎల్లప్పుడూ, స్వరూప విస్ఫూర్తి, ఆత్మ యొక్క విస్ఫూర్తి అయత్నత స్యాత్, అప్రయత్నంగా లభిస్తుంది. సో కాబట్టి ఏంటంటే సమాధిని ప్రాక్టీస్ చేయాలండి. ఈ సమాధి స్థితిని గురించి పతంజలి యోగ సూత్రాలు 8 స్థాయిలలో చెప్పారు. 8 స్థాయిల్లో చెప్పారు. నువ్వు బహిర్ముఖ దృష్టిని వదిలి పూజ చేస్తూ మనసును నిలబెట్టినా అది ఒక రకమైనది, జపం చేస్తూ నిలబెట్టినా అది ఒక రకమైనది, సద్గుణాల వలన నిలబడ్డా అదే రకమైనది. అవునా? నేను ఆత్మనని భావంలో నిలబెట్టిన అదే ఒక స్థితి. అలాగే క్రమంగా పైకి వచ్చే కొద్దీ ఏంటి అంటే చివరికి నిర్వికల్ప నిర్బీజ సమాధి అండి అన్నారు. నిర్వికల్ప సబీజ సమాధి అనేది నేనున్నాను అనేటువంటి భావం. ఇది కూడా భావం. ఆ భావం కూడా ఎప్పుడైతే ఎగిరిపోయిందో, నిర్వికల్ప నిర్బీజ సమాధి అనేటువంటిది ఎక్కడైతే లభించిందో అప్పుడు వాసనలు సంపూర్ణంగా వదిలిపోతాయి. వాసనలు ఎప్పుడైతే పోయాయో ఇంక పునర్జన్మ లేదు. అంతవరకు జాగ్రత్త పడాల్సిందేనండి అన్నారు. నిర్వికల్ప నిర్బీజ సమాధి వరకు. క్రమంగా ఇక్కడ ఏంటి అని అంటే బుద్ధికి ఉన్నది పరమాత్మ ఒకడే అనే నిశ్చయం కుదిరే కొద్దీ మనసు పరమాత్మయే కావాలి అని ఎప్పుడైతే అనిపిస్తుందో లోపల వాసనలు కరగడం మొదలు పెడతాయి. ఏకాగ్రంగా వింటే బుద్ధికి అర్థమవుతుంది వేదాంతం ఉన్నది ఒకడే పరమాత్మ అని. అయినప్పటికీ మనసు ఏం చేస్తుంది? పూర్వగత వాసనల వలన ప్రపంచంలోకి ఆకర్షించబడుతూ ఉంటుంది. విషయాలు చూసి నువ్వు ఆకర్షించబడ్డా వాసనల లోపల కదలడం వల్ల కూడా ప్రపంచం ఉంది, దాంట్లో నాకు ఇంకా ఏదో అనుభవించాలి అనే ఈ భావం ఉంది అంటే వాసనలు కొనసాగుతున్నాయి. ప్రపంచం బాగా అర్థమైంది అని అంటే ఏమని? వాస్తవానికి ఇక్కడ సుఖం లేదు. అలాగే ప్రపంచంలో ఉన్న విషయాలు కూడా శాశ్వతం కాదు. ఈ 2 అర్థమయ్యాయా సగం వదులుతుంది. ఆ తర్వాత నేను ఈ దేహం కాదు, ఎక్కడైతే అనుమానం వచ్చిందో మరి ఎవరు నేను ఆ భావం రావాలి. ఈ లోపల అన్వేషణ మొదలుపెట్టింది అని అంటే ప్రపంచం మీద ఉన్నటువంటి వాసనలు కరుగుతూ వస్తాయి. తర్వాత ఆత్మను గురించి వినడంలో ఆనందం కలుగుతుంది అని అంటే ఓహో సుఖం లోపల ఉన్నట్టుంది. బయట నుండి ఏది అనుభవించకపోయినప్పటికీ కూడా లోపల నుండి సుఖం వస్తుందంటే సుఖం లోపల ఉంది. ఇప్పుడు నమ్మకం అనేది, శ్రద్ధ అనేది మొదలవుతుంది. దీంతో ఆత్మను అర్థం చేసుకునే కొద్దీ స్లోగా ఉపాధుల నుండి విడిపడడం మొదలు పెడతాయి. నేను ఆత్మననే భావం నీకు నమ్మకం పెరిగే కొద్దీ మనసు కదిలినా దాని వైపు చూస్తే ఆగిపోతుంది. కదులుతూనే తన మర్చిపోయాడు అంటే ఆ విషయాల్లో భయపడుతుంది. కానీ తనను గుర్తుంచుకున్నాడు అంటే మనసు కదిలినా ఆగిపోతుంది దాని వైపు చూస్తే. అది ఆగిపోయింది. మరి ఆపేసాను నేనెవరు? నన్ను నేను అర్థం చేసుకోవడానికి కృషి చేయడమే సమాధి అని అంటే ఎప్పుడు కాళ్ళు చేతులు బిగించేసి కూర్చొని స్థిరంగా ఇట్లాగా కూర్చోవడము అనేటువంటిది కాదు. విషయాలు గుర్తొచ్చినప్పటికీ కూడా వివేక వైరాగ్యాలతో వాటిని చూస్తే ఆగుతున్నాయి అంటే సమత్వం లోపల డెవలప్ అవుతుంది, దేహాత్మభావం తగ్గుతూ ఉంది. సో ఒంటరిగా కామ్గా కూర్చొని లోపల పరిశీలించుకుంటున్నాడు. ఆత్మ మీద నమ్మకం పెరుగుతుంది అంటే సమాధి ప్రాక్టీస్ అవుతూ ఉంది, లోపల అంతఃకరణ సమం అవుతూ ఉంది. ఇది పెరిగే కొద్దీ ఏదో పూజా గదిలోకి వెళ్ళి కూర్చొని పద్మాసనం వేసుకొని బిగించుకొని కూర్చోవడం అనేటువంటిది కాదు. సర్వకాల సర్వావస్థల్లో దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. క్రమంగా ఏమన్నారు, నీకు లోపల ప్రపంచం అర్థమవుతూ ఉంది,
ఆత్మ కూడా అర్థమవుతుంది అని అనుకున్నప్పుడు ఆత్మ మీద దృష్టి పెట్టే కొద్దీ సమాధి ప్రాక్టీస్ పెరుగుతూనే ఉంటుంది. ఎక్కడున్నా ఆచరించవచ్చు. ప్రారంభ స్థితిలోనేమో మనసు నిలబడలేదు అంటే ఏకాంతంగా వెళ్ళి కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవాలి. మనసు నిలబడుతూ ఉంది, దానికి విషయ ఆసక్తి లేదు అని అనుకున్నప్పుడు ఎక్కడ కూర్చోనైనా ఏ పరిస్థితుల్లోనైనా దాని మనసునే చలించనివ్వకుండా గుర్తిస్తూ వచ్చే కొద్దీ లోపల వాసనలు కరిగిపోతూ వస్తాయి. ఒక రోజుకి ఏంటంటే ప్రపంచం లేని స్థితిని చూడాలి. మనసు కదిలితేనే ప్రపంచం. కళ్ళు మూసేసామా రూపాలు కనిపించవు, చెవులు మూసేసామా శబ్దాలు వినిపించవు. అలాగే ఆలోచనలు కట్టడి చేస్తే ప్రపంచమే కనిపించదు. కానీ ఆలోచనలు ఆపి నేనున్నానుగా. ఇది అప్రయత్నంగా కూడా గాఢ నిద్రలో జరుగుతుంది. కానీ ప్రయత్నపూర్వకంగా మేలుకో ఉండేటప్పుడే ఆలోచనలు ఆపడం ఎప్పుడు జరుగుతుందంటే బిగించుకొని కూర్చోది, ఏదో కొంగలాగా కళ్ళు మూసుకొని కూర్చోంటే అది వేరు. ఆలోచనలు ఆపడం అంటే ఆత్మస్పృహ పెరగడం ద్వారాగా ఆలోచనలు ఆపగలగాలి, బలవంతంగా కాదు. సో కాబట్టి ఏంటంటే మొదట శాస్త్రజ్ఞానం ద్వారాగా ఆత్మతత్వాన్ని గురించి బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆత్మభావం, నేను ఏకంగా అది ఆత్మననే భావం పెరిగే కొద్దీ ఇప్పుడు లోపల విక్షేపాలు తగ్గుతాయి. విక్షేపాలు తగ్గినప్పుడు ఇప్పుడు ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తే నేను గుర్తు చేసుకునే కొద్దీ ఆలోచనలు పడిపోతూ వస్తాయి. ఆ గుర్తు చేసుకోవడం కూడా ఒక స్థాయి. తర్వాత ఆలోచనే ఆపి ఉంచగలగాలి. స్వరూప విస్ఫూర్తి అయత్నత అంతర్బహి. సో కళ్ళు తెరిచి చూసినా ప్రతి ఒక్కడి నుండి ఆత్మీయే వ్యక్తం అవుతున్నాడు అర్థం కావాలి. సో తనకు తను క్రమంగా గుర్తించవచ్చు. బాహ్యేంద్రియాలను నిగ్రహిస్తే అవి పని చేయలేదు అనే స్థితి తెలుస్తుంది. వాటిని కదిలిస్తే అవి పని చేస్తున్నాయి అని తెలుస్తుంది. బాహ్యేంద్రియాలను నిగ్రహించి మనసు వైపు చూస్తే అది కదులుతుందని అర్థమవుతుంది. దాన్ని ఆపితే అది కూడా పని చేయలేదు అని అర్థమవుతుంది. ఎవరికి అర్థమయ్యేది? ఎవరికి అర్థమయ్యేది? నాకే అర్థమవుతుంది. ఎవరా నువ్వు? ఇప్పుడు తెలుసుకునేది స్థూలంగా ఏమంటాం? ప్రపంచాన్ని తెలుసుకునేది జ్ఞానేంద్రియాలు అంటాం. ఓకే, జ్ఞానేంద్రియాలు ఆపేసావు, ఎవరు తెలుసుకుంటున్నారు? ఇప్పుడు ఆ పని చేయట్లేదని ఎవరు తెలుసుకుంటున్నారు? ఎవడో లోపల నుంచి తెలుసుకుంటున్నారు. మనసును చూసాం, మనసు ఆలోచిస్తూ ఉంది, ఓహో ఆలోచిస్తూ విషయాలను తెలుసుకుంటుంది అని. సరే, మనసును కూడా ఆపేసాం. ఇప్పుడు మనసు పని చేయట్లేదని ఎవరు తెలుస్తుంది? అప్పుడు మనసే లేదు, బహిరింద్రియాలు లేవు, లోపల మనసు కూడా లేదు. లేదని ఎవరికి తెలుస్తుంది? నాకు. ఎవరు నువ్వు? శరీరం కనిపించదు, ఇంద్రియాలు కూడా ఆగిపోయాయి, ఆంతరింద్రియాలు కూడా ఆగిపోయాయి. అయినా నీకు తెలుస్తుంది ఏమీ పని చేయట్లేదు అని. ఎవరయ్యా నువ్వు ఏమీ చేయట్లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకునే నువ్వెవరు? అదే ఆత్మస్వరూపం, అదే అందరికీ నిజస్వరూపం. ఇది ఎక్కడుంది? బయట ఉంది, లోపల ఉంది, అంతటా ఉంది. కేవల జ్ఞానం ఇది. అది సర్వవ్యాపకమైనటువంటిది, నీ నిజస్వరూపమైనటువంటిది. ఇది దానికి ఇక్కడ శ్రద్ధాదైవత కైవల్యం అన్నారు. నీకు శ్రద్ధ ఉన్నప్పుడే కైవల్యం లభిస్తుందండి అని. విచిత్రంగా ఉంటుంది, ఇంకొక పక్క అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో ఇదేంటి అంటే అనేక జన్మల్లో ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళకే దీని మీద ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి ఉన్నప్పుడే తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. కొంచెమైనా అంతఃకరణ శుద్ధి ఉంటేనే అర్థమవుతుంది. అయితే ఇది వినడంతో ఆపకుండా మననంలోకి ఎవరైతే ఇష్టంగా మనలోకి వెళ్ళారో స్పష్టత ఏర్పడుతుంది. మననంలోకి రాకుండా తత్వాన్ని అందుకోలేవు, ఆ తత్వం వైపు వెళ్ళలేవు. సో కాబట్టి మననం చేస్తూ ఉన్నాము అని అంటే మననం చేయడంలోనే తెలుసుకోవాలి అనే కోరిక పెరుగుతుందండి.
మననంలో స్థిరపడుతుంది. ఏమిటి? అవును, నేను ఆత్మను అయ్యున్నట్టున్నాను. అనుమానం బలపడుతుంది. అనుమానం అంటే ఇక్కడ సందేహం అని కాదు, అయినట్టున్నాను బలపడుతుంది. ఇప్పుడు ధ్యానంలో కూర్చొని ఆలోచనల్ని క్రమంగా ఆపడం కానీ మొదలుపెట్టావో, ఆత్మను గుర్తు చేసుకోవడం ద్వారాగా అనుభవానికి క్రమంగా ప్రతి ఒక్కడికి అనుభవానికి వస్తుంది. కానీ ఎంత సమయం నిలబడుతున్నది అనేటువంటిది వాళ్ళ సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కడికి ఆసక్తి ఉంటే ప్రతి ఒక్కడికి వస్తుంది. ఒక్క సెకండ్ అయిన ఆత్మానుభవం పొందనటువంటి వాడు ఎవడు ఉండడు. దాంట్లో ఎంతసేపు ఉంటున్నావు? ఆ నమ్మకంలో, శ్రద్ధలో, దాన్ని బట్టి ముందుకెళుతూ ఉన్నావు. ఏ చదువు సంధ్య లేనటువంటి వాడికైనా సరే వింటూ వింటూ ఉంటే నమ్మకం ఏర్పడుతుంది. కానీ మననం జరిగే కొద్దీ ఆ అనుభవం స్థితి పెరుగుతూ 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 తర్వాత పడుకొని నిద్రపోతూ ఉన్న మరపుకు రాదు. నిద్రలలో కూడా మరపుకు రాదు, కలలలో కూడా మరపుకు రాదు. ఒకవేళ ఏదైనా సపోజ్ వచ్చినా దాంట్లో కూడా మరపుకు రాదు. నేను ఆత్మనే అయ్యాను, దేహాన్ని కాదు. నిర్భయ స్థితి పైకి వస్తుంది. ఎక్కడ ఆత్మభావం స్థిరపడుతుందో నిర్భయం పైకి వస్తుంది, భయరాహిత్యం వస్తుంది. ఎందుకు అంటే సర్వ విధాలైనటువంటి మంచి చెడు అనుభవాలు అన్నీ పొందేది ఈ దేహమే బయట. మరి నేను ఆ రెండిటికి, మంచి చెడు రెండిటికి అతీతమైనటువంటి కేవల ఆనందాన్ని అనుభవించేటువంటి వాడిని. దేహం అనుభవిస్తూ ఉంటుంది అనేక రకాలుగా. ఏమండి, మీకు ఆత్మతత్వం తెలిస్తే రోగాలు ఎందుకు వచ్చాయండి? రోగాలు రావు ఆత్మకు. నేను ఆత్మను తెలుసుకున్నా, నేను ఆత్మకు రోగాలు రావు. మరి దేహం పంచభూతాలతో తయారైంది కదా, అది కూడా ఏమన్నారు? సత్కర్మజన్యం అని అన్నారు. పూర్వపు కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి దేహం వచ్చింది. దేహం దాని ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంది. ఏది తెచ్చుకుందో దాన్ని అనుభవిస్తూ ఉంది. నీకు ఆత్మతో తాదాత్మ్యం ఉంటే దేహాన్ని సాక్షిగా చూస్తావు. ఇంట్లో వాళ్ళు ఎవరిని ఇతరులు బాధపడ్డా అయ్యో అంటావే, అలాగే పాపం ఇది బాధపడుతుందండి, దానికి కొంచెం వైద్యం చేయిద్దాం, దానికి కొంచెం రెస్ట్ ఇద్దాం, దానికి కొంచెం సుఖం ఇద్దాం అని అనుకుంటావు దేహాన్ని. కానీ అది నేను అనుకుని బాధపడడం అంటూ ఉండదు. ఇది తేడా గుర్తించాల్సింది లోపల. సో ఆ స్థాయిలో ఏమనిపిస్తుంది? నువ్వు మనసును కట్టేసా, దేహం కూడా ఎక్కడుంది? బహిర్ముఖంగా చూస్తేనే దేహాలు కూడా ఉన్నాయి. వెనక్కి తిరిగి చూస్తే దేహాలలో ఏమీ లేవు. శృతే శతగుణం విద్యాత్ మననం మననాదపి నిధ్యాసం లక్షగుణం అనంతం నిర్వికల్పకం. అప్పుడు దానికి ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. ఇక్కడ నువ్వు శ్రద్ధతో ఆత్మతత్వాన్ని గురించి వింటూ 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 ఉన్నావు అనుకో, నమ్మకం కలుగుతుంది. శ్రద్ధ ఉంది అంటే వింటున్నంత సమయం దాదాపు ధ్యాన స్థితిలోనే ఉంటుంది, నిర్వికల్ప ధ్యాన స్థితిలోనే ఉంటుంది. అలాగే శృతే శతగుణం విద్యాత్, నీకు శ్రవణం చేస్తూ ఉంటేనే ఆనందం కలుగుతూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది, మనసు కరిగిపోతూ ఉంటుంది, ఆత్మస్థితి జనరల్గా సమాధి స్థితి వచ్చేస్తుంది. ఆసక్తిగా శ్రద్ధగా వింటున్నారంటే అన్ని ఆలోచనలు కరిగిపోతాయి. అయితే ఈ వినడంతా ఆపేయకుండా మరణంలోకి వెళితే ప్రయోజనం ఏంటంటే నేను చెప్తున్నాడు. శృతే మరణం శతగుణం విద్యాత్, వినడం కంటే 100 రెట్లు ఎక్కువ ఫలం మరణంలో కలుగుతుంది. శ్రద్ధగా ఏకాంతంగా ఒంటరిగా
వేదాంతాన్ని లోతుగా మననం చేస్తూ ఉంటే నీకు 100 రెట్ల ఫలం శ్రవణం కంటే మననంలో వస్తుంది. మననాదపి నిధిధ్యాసం. ఈ మననం చేసావు, చదివావు, భావం దృఢపడింది, పుస్తకం కూడా పక్కన పెట్టి ఆత్మగా నిలబడాలి చూసుకొని ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇప్పుడు నిధిధ్యాసం లక్షగుణం. మననాదపి నిధిధ్యాసం. మననం కంటే నిధిధ్యాసన లక్షగుణం, 1,00,000 రెట్లు ఫలాన్ని ఇస్తుందట. దానికే ఖచ్చితంగా పుస్తకం అయితే బాగా చదివి అర్థం చేసుకోవడం కృషి చేస్తూ క్రమంగా ఏకాంతంగా కళ్ళు మూసుకొని కూడా మనసును ఆపి ఆత్మగా ఫీల్ అవుతూ రావడం ఎక్కడైతే జరుగుతుందో దానికి 1,00,000 రెట్లు ఫలం ఉంటుందండి. 1,00,000 రెట్లు ఎక్కువ ఫలం ఉంటుందండి. మరి ఆత్మభావం స్థిరపడి మనసు సంపూర్ణంగా లైవ్ అయిపోయింది అని అనుకోండి, నిర్వికల్పకం అనంత గుణం. నువ్వు లెక్క పెట్టడానికి వీలేనంత ప్రయోజనం అండి. 1,00,000 గుణం అనంతం. 1,00,000 రెట్లు ధ్యానానికి ఫలం ఉంటే నీకు నిర్వికల్ప స్థితి వచ్చింది అని అనుకోండి, అనంతం. ఊహించడానికి వీలు లేనంత అండి సంపూర్ణమైనటువంటి ఫలాన్ని ఆ విధంగా పొందడానికి అవకాశం ఉంది. సో కాబట్టి వింటూ ఉన్నావా, నిజం అనిపిస్తూ ఉందా, మననం చెయ్యి, నీకు అర్థమవుతుంది. ధ్యానం ప్రాక్టీస్ చెయ్యి. ధ్యానం ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా కొద్దిసేపు మననం చేసి వివేక్ చూడమని మననం చేసి ధ్యానాన్ని కూర్చోవడం ప్రాక్టీస్ చేస్తే, నువ్వు ఉదయం ధ్యానం చేస్తే సాయంత్రం వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది. నేను దేహం కాదు ఆత్మను, దేహం కాదు ఆత్మను, దేహం కాదు ఆత్మను. బయట విషయాలకి తక్కువ స్పందిస్తుంది. నిధిధ్యాసనం మొదలు పెడితే స్పందన ఆపేస్తుంది, బయట స్పందన. మనసు ఆత్మభావం నుండి చెదరకుండా ఉండడం నిర్వికల్పం. అది ముందేమో కూర్చొనే ప్రాక్టీస్ చేయాలి ఏకాంతంగా. కొద్దిసేపు అయినా నేను 1 మినిట్ లోపల ఆలోచన రానికుండా ఆపుతా, నేను ఆత్మను కాబట్టి. ఓకే, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఓకే. వీలైన గురుదేవుడు అంటాడు 15 నిమిషాల కంటే ఎక్కువ ఎవడు చేయలేడు ధ్యానం. 15 నిమిషాల కంటే ఎక్కువ ఎవరు చేయలేరు ధ్యానం. ధ్యానం అంటే నిర్వికల్పకం. మనసు కదలకుండా నిలబెట్టగలడు. నువ్వు ఉదయం కొన్ని నిమిషాలైనా సరే ఆత్మభావంలో స్థిరంగా ఉన్నావా, సాయంత్రం వరకు కొనసాగుతుంది. అలాగే సాయంత్రం కొద్దిసేపు అయినా ధ్యానంలో స్థిరంగా నిలబడుతూ ఉన్నావా, అది మళ్ళీ ఉదయం దాకా కొనసాగుతుంది. నిద్రలో కూడా కొనసాగుతుంది ఆత్మస్థితి, నిద్రలో కూడా కొనసాగుతుంది. ఇలాగా క్రమంగా ఆత్మస్థితిలో నిలబడడానికి ప్రాక్టీస్ చేయాలండి. ఆత్మగా మారడానికి. అదే ఆత్మగా మారుతూ ఉన్నావు క్రమంగా అనంతమైనది. ఏంటి అంటే కోట్ల కొలది జన్మల నుండి నేను దేహం అనే భావం ఉంది, అంతఃకరణలో భావమే. దానివల్ల ఏమవుతుంది, కారణ శరీరం అనేది తయారవుతుంది. నీ మనసులో దేహం అనే భావం ఏదైతే ఉందో అదే వాసనగా తయారవుతుంది. అదే అన్నారు, గంధపు చెక్క నీటిలో పడేస్తే కొన్ని నెలలు అలాగే ఉందనుకోండి, దాని మీద నాచు ఎంత పెరుగుతుంది. దాన్ని మళ్ళీ తీసి దానికి గంధం పూయాల్సిన అవసరం లేదు. ఒక గరుకు రాయి మీద వేసి నూరుతూ ఉంటే క్రమంగా దాన్ని పట్టిన పైన ఆ మురికి వెళ్ళిపోయి స్వతహాగా దాని నిజస్వరూప భావం ఏదైతే అది పైకి వస్తుందండి. సేమ్ వే నేను ఆత్మన అనేటువంటి భావం మనం పైకి తీయడానికి ప్రయత్నం చేయడమే. నూరడం
ఇదే మనన నిధిధ్యాసలు అంటే ఏంటి అంటే, పైకి పట్టున్నటువంటి నేను దేహం అనే భావం మురికి ఉందే దాన్ని రాపిడి చేయడమే, స్వతహాగా ఏమవుతుంది. ఇక్కడ ప్రపంచం స్వభావంగానే అర్థం కాకపోతే మళ్ళీ పోయి పడుతుంది ప్రపంచంలో. నామరూపాలన్నీ ప్రకృతియే. ప్రతి నామరూపంలో ఉన్నవాడు పరమాత్మయే అనేటువంటి భావం నీకు స్థిరపడుతూ ఉందా, ప్రపంచాన్ని అంతటినీ అదేవిధంగా భావించగలగాలి. ఆత్మభావం స్థిరపడే కొద్దీ మనసు నిశ్చలం కావడం అనేటువంటి జరుగుతుంది. నీకు మనసు నిశ్చలం అవుతుంది అంటే కేవలం మనసు ఆగడమే అని అంటే అది కూడా తమస్సే. ఒకవైపు మనసు ఆగుతుంది అంటే నీకు ఆత్మభావం పైకి వస్తేనే ధ్యానం. నేను ఆత్మని నువ్వు అర్థం చేసుకునే కొద్దీ మైండ్ కరిగిపోతుంది, లోపల వాసనలు మారిపోతున్నాయి, సాత్వికత పైకి వస్తుంది. సో శాస్త్రపూరితమైన ఆలోచన, దాన్ని కూడా అదే స్థితి ఎక్కడైతే వస్తుందో నీకు నువ్వుగా స్థిరపడతావు, నీకు నువ్వుగా మిగులుతావు. దీన్నే నిర్వికల్పక స్థితి అని. అంటే వ్యవహారాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా నేను ఆత్మనే అనే విషయం నిశ్చయంగా ఉంది అంటే వికల్పాలు చెందట్లేదు. అప్పుడు శరీరం పనిచేసినా పని చేయకపోయినా కూడా ఈ స్థితి వస్తుంది, పని చేసినా కూడా వస్తుంది, క్రమంగా వస్తుంది. అలాగా మహాత్ములైనటువంటి వాళ్ళు ప్రపంచాన్ని అంతటిని ఆశీర్వదించగలిగింది. సో అది ప్రాక్టీస్ చేయగలగాలండి. మరణం నిధిధ్యాసనం. నిర్వికల్పక సమాధినా స్ఫుటం బ్రహ్మతత్వమవగమ్యతే ధ్రువం నాన్యథాచలతయా మనోగతే ప్రత్యయాంతర విమిశ్రితం భవేత్. సో కాబట్టి నిర్వికల్పక ధ్యానాన్ని ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో, అంటే కొద్దిసేపు నువ్వు ధ్యానం చేసినా లోపల అనుమానం రానివ్వకుండా ఆత్మభావంలో నిలబెడుతూ ఉన్నావో, బ్రహ్మతత్వం అవగమ్యతే ధ్రువం. అప్పుడు నీకు బ్రహ్మతత్వం స్పష్టంగా అర్థమవుతుంది, స్పష్టంగా అనుభవానికి వస్తుంది. నా అన్యత వేరే విధంగా కాదు. చలతయ మనోగతి, మనసు చెలిస్తూ ఉన్నది అని అనుకోండి. మనసు చెలుస్తుంటే మనసుకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ ఏది వచ్చినప్పటికీ కూడా ఆత్మను అనుసరించి వస్తుందా, ఆత్మకి వ్యతిరేకంగా వస్తుందా? వ్యతిరేకం అంటే అదే దేహభావాన్ని పట్టుకొని ప్రపంచం విశేషకాల కోసం పరిగెత్తడం. ఆత్మభావంతో మన నిధిధ్యాసనలు పెంచడం. ఒకసారి ఆత్మతత్వాన్ని అందుకున్నాడు పూర్ణంగా అని అంటే, ఇప్పుడు వివేకానంద స్వామి ప్రపంచంలో పనులు చేశాడా లేదా అని ఎవరో ఊహించనంత గొప్ప పనులు చేశాడు. గురుదేవుడు ప్రపంచంలో తిరిగాడా లేదా? దేహం చివరకు పడిపోయేంత వరకు తిరిగాడు. తత్వాన్ని అందుకున్న వాళ్ళు బయటకు వస్తారా, రారా, తిరుగుతారా, తిరగడా? దేహభావంలో ఉన్నవాడు ఈ దేహం చూపించే స్వార్థపూరితమైన కోరికలు తీర్చుకోవడానికి వెళ్తాడు. ఆత్మభావంలో స్థిరపడినటువంటి వాడు అందరినీ అజ్ఞానం నుండి మేలుకొల్పడానికి వెళ్తాడు. అసలు జీవితం వచ్చిందే దేనికి అని అంటే, నువ్వు దేహం కాదా ఆత్మను కనుక్కోవడానికి. నువ్వు ఆత్మవైపు దృష్టి పెరుగుతుంది అంటే పైకి శక్తి పెరుగుతుంది, లోపల సుఖము పెరుగుతుంది, నీకు జ్ఞానం, నిజమైన జ్ఞానం వస్తుంది. నేను శరీరం అనుభూతులకు అతీతంగా ఆత్మగా ఉన్నానంటే జ్ఞానం పెరుగుతుంది. సో కాబట్టి అంటే సత్ చిత్ ఆనంద స్వరూపం ఏదైతే ఉందో అది క్రమంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. దేహం పుడుతుంది పోతుంది, నేను పుట్టేవాడిని కాదు, పోయేవాడిని కాదు. అలాగే ప్రతి ఒక్కడికి కూడా పరిమితంగా సంపదలో, అధికారాలు, జ్ఞానము, శక్తితో పరిమితమైనటువంటివి ఉంటాయి. కానీ ఆత్మవైపు వెళ్ళే కొద్దీ ప్రపంచమంతా, బ్రహ్మాండం అంతా ఆత్మ యొక్క ప్రకృతే.
అవునా? ఆత్మ యొక్క ప్రకృతి, ఆత్మ యొక్క వెల్లడి చేయబడుతున్నటువంటి స్థితి. మరి తక్కువ ఏంటి, ఎక్కువ ఏంటి, ఎక్కువ తక్కువలన్నీ ఎగిరిపోతాయి. పైగా సుఖం కావాలి అనంటే బయట ఏదో ఒక విషయం మీద ఆధారపడాలి అనేటువంటి స్థితి ఎగిరిపోతుంది. సుఖం నా సహజతత్వం. దానికి నీకు ఆత్మభావం స్థిరపడడం ఏదైతే ఉందో మనసులో ఊగిసలాట్లు కరిగిపోతూ వస్తాయి. నీకు ఆ లోపల ఆత్మలో అనే భావం స్థిరపడట్లేదు అనుకోండి, అంటే మనసు లేస్తూ ఉంది. ప్రత్యయాంతర విమిశ్రితం భవేత్. ఎందుకంటే మనసు కానీ కదులుతూ ఉంది అని అనుకోండి, ఏంటి అంటే నేను ఈ దేహమా ఆత్మ, దేహం ఈ లోపల నిశ్చయ జ్ఞానం ఎక్కడైతే లేదు అని అనుకోండి, మనసే పైకి లేస్తూ పడుతూ ఉంటుంది. కానీ బుద్ధిలో నీకు స్వరూపం మీద నిశ్చలమైనటువంటి స్థితి, నమ్మకం పెరుగుతూ ఉంది అని అనుకోండి, మనసు ఆగిపోతూ వస్తుంది. అసలు మననములోని సత్వగుణం పెరుగుతుంది. అప్పుడు ఉపాధుల చేత చేయబడేటువంటివన్నీ సత్కర్మలే ఉంటాయి, సత్కర్మలే అవుతాయి. సర్వదా సత్కర్మలు ఎక్కడైతే జరుగుతున్నాయో నువ్వు బహిర్ముఖంగా చూస్తే అందరూ సుఖపడాలి అనే భావమే వస్తుంది. నీకు ఆ భావం వస్తుంది అంటే మనసు ఉపశాంతి పొందుతూ ఉంటుంది. మనసు ఎక్కడైతే ఉపశాంతి పొందుతుందో బుద్ధి చురుగ్గా పైకి లేస్తుంది. ఎందుకంటే ఉపాధులకు అన్యంగా ఉన్న తన స్వరూపాన్ని చూస్తూ వస్తుంది. ఇంతవరకు ఊరికే పుస్తకాల ద్వారాగా చదివి అవునేమో అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మనసు శాంతించే కొద్దీ అన్యమైన తన స్వరూపం తను గోచరిస్తూ వస్తుంది. సూక్ష్మమైన బుద్ధికే గోచరించేది తెలుస్తుంది. శరీర మనోబుద్ధులకు నేను అన్యంగా ఉన్నాను అనేటువంటి విషయం. గాఢ నిద్రలో శరీర మనోబుద్ధులు ఆగిపోయినా కూడా ఆత్మ సుఖంగా ఉంది. కానీ ఆ స్థితి మేల్కొనేటప్పుడు అనుభవానికి వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు శాస్త్రజ్ఞానం దీనికి తోడయింది అని అంటే భావం దృఢపడుతుంది. ఏంటి అంటే పైకి కనిపించే నామరూపాలు కేవలం కల్పనలేనయ్యా, ఆ నామరూపాలుగా వ్యక్తమవుతున్నది కేవలం ఆత్మయే. ఆత్మ దేహం ఏ పార్ట్లో ఉంటే ఆ పార్ట్ బతుకుంటుంది, ఏ పార్ట్ను వదిలేస్తే ఆ పార్టే ఉండదు, ఆ పార్టే ఉండదు. సో దేహానికి అస్తిత్వం ఆత్మయే. ఇది ఒకటి. లోపల నీకు ఆలోచనలు వస్తున్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఏమీ అర్థం కాదు. ఆత్మ ఉంటేనే ఆలోచన కూడా బయటకు వస్తుంది. ఆత్మను అనుసరించి వచ్చే ఆలోచన జ్ఞానం, ఆత్మకు వ్యతిరేకంగా వచ్చే ఆలోచన అజ్ఞానం. ఒకటి పైకి రావాలంటే ఇంకోటి ఆధారం ఉండాలి కదా. ఆధారం అన్నిటికీ ఆత్మే. శరీరానికి ఆధారం ఆత్మే, ఈ ఇంద్రియాలకు ఆధారం ఆత్మయే, ఆలోచనలకు ఆధారం ఆత్మయే. గుర్తిస్తే జ్ఞానం, గుర్తించకపోతే అజ్ఞానం. ప్రత్యయాంతర విమిశ్రితం భవేత్. సో కాబట్టి ఏంటంటే అన్యదా మనోగతే చలతయా ప్రత్యయాంతరం మిశ్రితం. నీకు నమ్మకం పెరుగుతుందా, మనసు ఆగిపోతుంది, వాసన కరిగిపోతుంది. నీకు నమ్మకం చెలుస్తుందా, వాసన పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. దానికే శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. మోక్షానికి ముందు ఉన్నది శ్రద్ధ కదా. మోక్ష సన్యాస యోగానికి ముందు శ్రద్ధాత్రయ విభాగ యోగం అని చెప్పారండి. సో నీకు శ్రద్ధ పెరుగుతుందా, అజ్ఞానం కరిగిపోతుంది. కానీ శ్రద్ధ తరుగుతుందా,
అజ్ఞానం పైకి లేస్తుంది. అజ్ఞానంతో పాటు దేహాత్మభావం, కోరికలు, దేహం అన్నీ విజృంభిస్తాయి. సో శాస్త్రాన్ని వింటూ ఉన్నారు, తర్వాత కొంచెమైనా చదివి కొంచెం ఆలోచించడం మొదలు పెడితే శ్రద్ధ పెరుగుతుంది. దాని ద్వారాగా ఆత్మస్థితి లభించడానికి అవకాశం ఉంటుంది. తదాస్తు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.